హలో గాయత్రి, ఏం చేస్తున్నావే? ఎక్కడే బాబు, తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. అయినా సరే ఒక జాబ్ అంటూ ఏమీ లేదే. ఉన్న డబ్బులు కాస్త అయిపోయాయి. ఉన్న సమస్యలేమో ఎక్కిరిస్తున్నాయి. అసలు నాన్న చూస్తే నాన్న పరిస్థితి బాగాలేదు. నాన్న సంపాదన లేదు. ఎంత ప్రయత్నించినా కానీ ఒక ఉద్యోగం లేదు. ఇంట్లో వాళ్ళేమో నేనెక్కడ జాబ్ చేసి డబ్బులు పంపిస్తామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏంటో అర్థం కావట్లేదు, పిచ్చి వచ్చేస్తుంది. సరేలే, రోలు వెళ్ళి రోకలో చెప్పుకుందంట. నా బాధ ఎవరో చెప్పుకున్నాని తండ్రి లేని నేను ఇంటి భారం అంతా మోస్తున్నాను. ఊళ్ళో సంపాదన సరిపోక ఇక్కడేదో మంచి ఉద్యోగం చూసుకొని నా కుటుంబానికి ఆధారంగా ఉందామని వచ్చాను. చూసావుగా, వచ్చి నెల రోజులు అవుతుంది. ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకు. చూద్దామే, ఇద్దరికి సమస్యలు అలాగే ఉన్నాయి. మన కుటుంబాలని కాపాడుకోవడానికి గట్టిగా ఉద్యోగం ప్రయత్నాలు చేద్దాం, సరేనా? ప్రసాదం కోసం నీ పనే బాగుంది. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నావు, టయానికి వెళ్తున్నావు, టయానికి వస్తున్నావు. మాకే ఏ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాం. దేనికైనా పెట్టి పుట్టాలి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆపండే, నీ ప్రయత్నానికి ఆ అమ్మవారి రాజరాజేశ్వరి దయ కూడా తోడుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటే, రోజు తలంటు స్నానాలు చేసి పూజలు పునస్కారాలు చేయమంటావు? చేస్తే తప్పేంటే? ఆ అమ్మవారి రాజరాజేశ్వరి దయ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడే అంత టైం ఉంది? లేచిన కాడ నుంచి ఆ ఉద్యోగం గురించి తిరగడమే సరిపోతుంది నాకు. అదే ఆ అమ్మవారి రాజరాజేశ్వరి దేవి దయ ఉందనుకో, నీకు త్వరగా ఉద్యోగం రావచ్చు. అవునే, ఈ పూజలు, ఈ అమ్మవారి గురించి నీకు పూర్తిగా తెలుసా? నేను నా చిన్నతనం నుండి మా కుటుంబంలో రాజరాజేశ్వరి దేవి పూజలు చేస్తూనే పెరిగాము. అందుకే ఇంతవరకు మా కుటుంబంలో ఏ సమస్య రాలేదంటే నమ్మండి. అంతేకాక ఇప్పుడు అమ్మవారి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ టైంలో నాతో పాటు మీరు ఈ ఉత్సవాలలో పూజలు చేయండి. అదీకాక ఇప్పుడు అమ్మవారి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ 11 రోజుల ఉత్సవాల్లో మీరు నాతో పాటు పూజలు చేయండి. ఈ 11 రోజుల ఉత్సవాలు ముగిసేలోపు మీకు ఉద్యోగం రాకపోతే చూడండి. ఏంటే అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నావు? అమ్మవారు అంటే అంత నమ్మకమా నీకు? నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ తల్లి రాజరాజేశ్వరి దయ వల్ల మా కుటుంబం చల్లగా ఉంది. కావాలంటే నేను చెప్పింది చేసి చూడు, నీ దశ మారుతుంది. ఈ అమ్మవారి ఉత్సవాలు మహిళలకి చాలా పవిత్రమైన రోజులు. అమ్మవారి ఉత్సవ రోజుల్లో మనం పూజలు నిష్ఠతో చేస్తే మనం కోరుకుందల్లా పట్టిందల్లా బంగారం అవుద్ది. నా మాట విని మీరు కోరుకున్న మొక్కుని అమ్మవారి పూజలు చేసుకొని మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీరు కోరుకుందల్లా జరుగుద్ది. మీరు కోరుకున్న పనులన్నీ జరగాలని అమ్మవారిని కొలిచి ముందుకు వెళ్ళండి. మీ కోరికలు ఫలిస్తాయి. సరే విజయ, నీ మాట ఎందుకు నేను తీసేయాలి? అమ్మవారి మీద నమ్మకంతో నా ప్రయత్నం మీద నేను చేస్తాను.